హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరాలని రేవంత్ రెడ్డి సర్కార్ పట్టుదలతో ఉంది. రుణమాఫీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ పదే పదే అధికారులను ఆదేశిస్తున్నారు. 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామని భద్రాద్రి రామయ్య సాక్షిగా మాట ఇవ్వడంతో గడువులోపు హామీని నెరవేర్చాలని రేవంత్ ఫిక్స్ అయ్యారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్లో కలవరం రేపుతోంది. బీఆర్ఎస్కు యువత దూరమైన రైతులు మాత్రం ఆ పార్టీకి మద్దతుగానే ఉన్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తయితే ఆ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్లో ఆందోళన కనిపిస్తోంది. రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలే బీఆర్ఎస్ను సెకండ్ టర్మ్లో అధికారంలోకి తీసుకొచ్చాయి. అధికారంలోకి వచ్చాక ₹1,00,000 రుణమాఫీపై 4 ఏళ్లు కాలయాపన చేయడం, చివరిలో 50,000 మాత్రమే రుణమాఫీ చేయడం బీఆర్ఎస్ పట్ల రైతుల్లో అసంతృప్తికి దారితీసింది. ఇది ఎన్నికల్లో బీఆర్ఎస్పై తీవ్ర ప్రభావం చూపగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్కు కలిసి వచ్చింది. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలైతే బీఆర్ఎస్ను ఇన్నాళ్లు ఆదరించిన రైతాంగం అంతా కాంగ్రెస్కు అనుకూలంగా మారుతుందని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది. అదే జరిగితే ఏ అంశాలతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళుతుంది అని ఆ పార్టీ నేతలు ఆలోచనలు పడ్డారు. ఇంతకాలం రైతు రుణమాఫీపై స్వరాన్ని వినిపిస్తూ కాంగ్రెస్ సర్కారును బీఆర్ఎస్ విమర్శిస్తూ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ విషయాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుంది. ఫలితం బీఆర్ఎస్కు నిరాశ మిగిలింది. ఈ హామీ అమలైతే రేవంత్ సర్కార్కు ఇది అడ్వాంటేజ్గా మారనుండగా బీఆర్ఎస్కు మరింత ఇబ్బందిగా పరిణమించనుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందడంతో బీఆర్ఎస్లో నైరాశ్యం కనిపిస్తోంది. నేతలు కూడా పార్టీని వీడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలోనే రైతు రుణమాఫీ అమలైతే బీఆర్ఎస్ పునాదులు కూడా కదులుతాయని ఆ పార్టీ ఆందోళన చెందుతోంది.